యుఎన్ఎఫ్సిసిసికి సంబంధించి COP29 సదస్సు అజర్బైజాన్ బాకులో మొదలైంది. నవంబర్ 11 నుంచి నవంబర్ 22 వరకు ఈ సదస్సు జరగనుంది. మొత్తం ఈ సదస్సు సంబంధించి చాలా దేశాలు ప్రపంచవ్యాప్తంగా అటెండ్ అయ్యాయి. అసలు యుఎన్ఎఫ్సిసిసి సదస్సులు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుకు సంబంధించి ఒక కన్వెన్షన్ అన్నమాట. దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం సదస్సులు జరుగుతాయి. ఇప్పుడు 29వ సదస్సు జరుగుతుంది. యాన్యువల్ గా జరిగే సదస్సులో ఇప్పుడు 29వ సదస్సు అన్నమాట. ఒక మాట అంటుంటారు, చివరి చెట్టు ఎండిపోయేంత వరకు, చివరి నీటి చుక్క కలుషితమయ్యేంత వరకు, చివరి అంటే మనం పీల్చే గాలి మొత్తం కాలుష్యమయ్యేంత వరకు మానవాళికి అర్థం కాదు మనం కేవలం ధనాన్ని తిని బతకలేమని. మనకి పర్యావరణం కావాలి, దానికి సంబంధించిన పరిరక్షణ కావాలి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, క్లైమేట్ చేంజ్ అంశాల మీద ఇంతకుముందు అవగాహన చాలా తక్కువ. దీనికి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటి సదస్సు 1972లో స్టాక్ హోమ్లో పెట్టారు. ఆ సదస్సు నుంచే యుఎన్ఈపి అనేది కూడా ఎస్టాబ్లిష్ అయింది. ప్రతి సంవత్సరం జూన్ 5వ తారీఖు యునైటెడ్ నేషన్స్ వాళ్ళ ఎన్విరాన్మెంటల్ డేగా కూడా జరుపుతాం. అంటే అంతర్జాతీయ ఎన్విరాన్మెంటల్ డే జరుపుతాం. అప్పటి నుంచి వాళ్ళు డిక్లేర్ చేశారనమాట. ఆ తర్వాత మనం చూస్తే కనుక తర్వాత జరిగిన అతిపెద్ద సదస్సు 1992 రియో సదస్సు. దానే ధరిత్రి సదస్సు అంటాం, లేదా ఎర్త్ సదస్సు అంటాం, లేదా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అంటాం. ఈ 1992 ఎర్త్ సమ్మిట్ లేదా రియో సమ్మిట్లో కొన్ని ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ చేశారు. వాటిలో 3 ఇంపార్టెంట్ అన్నమాట బాగా. యుఎన్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించిన కన్వెన్షన్ ఒకటి. తర్వాత యుఎన్ఎఫ్సిసిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుకు సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్. మూడోది యుఎన్సిసిడి, యుఎన్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్. ఈ మూడిట్లో మనం యుఎన్ఎఫ్సిసిసి అనేది, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది ఆటోమేటిక్గా బైండింగ్ కాదు. దానిలో చేసే ప్రోటోకాల్స్ కానీ, దానిలో చేసుకునే డీల్స్ కానీ అవి బైండింగ్ అనమాట. సో యుఎన్ఎఫ్సిసిసి సదస్సులు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. అలా COP29 ఈ సంవత్సరం అజర్బైజాన్ బాకులో జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంతకు ముందు అంటే 1997లోనే ఒక ఐడియా తీసుకొచ్చారు. అదే క్యోటో ప్రోటోకాల్ అన్నమాట. ఆ క్యోటో ప్రోటోకాల్ పీరియడ్ ఫస్ట్ ఫేజ్ 2007 నుంచి 12 వరకు. ఆ తర్వాత ఫేజ్ అన్నారు కానీ క్యోటో ప్రోటోకాల్ ఏదైతే టార్గెట్స్ పెట్టినారో అది ఫుల్ఫిల్ అవ్వలేదు. ఆ తర్వాత 2015లో మనం చూస్తే ప్యారిస్ క్లైమేట్ డీల్ అని చెప్పారనమాట. మన భారతదేశం కూడా పంచామృత్ ప్రామిసెస్ అంటే కొన్ని ప్రామిసెస్ మన భారతదేశం కూడా ఇచ్చింది అనమాట. అలా చాలా దేశాలు ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ఇచ్చాయి. అంటే ఆ దేశాలు ఏవైతే వాతావరణ మార్పును తగ్గించడానికి ప్రయత్నం చేస్తాయో దానికోసం చాలా ప్రామిస్లు ఇచ్చాయి. అదే ప్యారిస్ డీల్. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కూడా అన్ని దేశాలు ఏ కమిట్మెంట్స్ ఇస్తూ వచ్చాయి, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి. అయితే దీనికి సంబంధించి ప్రధానమైన అంశం ఏంటంటే క్లైమేట్ ఫండ్, క్లైమేట్ ఫినాన్స్ అనమాట. డెవలప్డ్ కంట్రీస్ ఏదైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో, చెందుతున్న దేశాలకు పేద దేశాలకి ఒక ఫండింగ్ మెకానిజం ఇవ్వాలి. ఇంతకుముందు $100 బిలియన్ డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలు చెందుతున్న దేశాలకి పేద దేశాలకి ఇవ్వాలన్నమాట. అయితే ఈ ఫండ్ అనేది సరిపోదు, క్లైమేట్ ఫినాన్స్ పెంచాలి. ఇప్పుడు కొత్తగా ఇంకొక పదం వాడుతున్నారు, న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అని చెప్పి. ఇప్పుడు వాతావరణ మార్పుకు సంబంధించి కొత్త ఫండింగ్ విధానం కానీ కొత్త గోల్స్ కానీ ఇంకా ఏం చేయాలి. ఎందుకంటే 2011 సంవత్సరానికి 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా ఇప్పుడున్న టెంపరేచర్స్ కన్నా ఎక్కువ పెరిగితే మనం ఆల్మోస్ట్ ఈ పొడవుని వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితి అనమాట. ఇటువంటి టైంలో ఇప్పుడు కొత్త కొత్త గోల్స్ వచ్చాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని అంశాలు ప్రత్యేకంగా. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎంజాయ్ యువర్ రైట్స్ వితౌట్ కాంప్రమైజింగ్ విత్ ద ఫ్యూచర్ జనరేషన్స్ రైట్స్. వాతావరణానికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి, జీవ వైవిధ్యానికి సంబంధించి నీ హక్కులను అనుభవించు. భవిష్యత్ తరాలు కూడా స్వచ్ఛంగా అవి అందజేసేలా ఉండు. ఏదైతే స్వచ్ఛమైన గాలి, నీరు ఇవన్నీ ఉన్నాయో అంతే స్వచ్ఛంగా మనం భవిష్యత్ తరాలకి ఇవ్వాలి అని చెప్పి. దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ అంటారు. ఇంకో కాన్సెప్ట్ పొల్యూటర్ పేస్ అంటే ఎవరైతే కాలుష్యం చేశారో, ఎవరైతే బాగా పర్యావరణాన్ని వాడుకున్నారో వాళ్ళు దానికి సంబంధించిన పరిహారం చెల్లించాలి అని చెప్పి. దాన్ని పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అంటారు. ఆ తర్వాత మనం గమనిస్తే CBDR, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్. అంటే వాతావరణం, పర్యావరణం, కాలుష్యం వీటికి సంబంధించి అందరూ చేయాలి, అంటే అందరూ యాక్షన్ తీసుకోవాలి, అందరూ బాధ్యత వహించాలి. అయితే ధనిక దేశాలు ఆల్రెడీ
పర్యావరణాన్ని వాతావరణాన్ని కలుషితం చేసి ఏ దేశాలైతే ముందుకెళ్ళాయో ఆ దేశాల యొక్క రెస్పాన్సిబిలిటీ బాధ్యత చాలా ఎక్కువ. దాన్ని CBDR ప్రిన్సిపల్ అంటారనమాట. కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్. తర్వాత మనం INDCs గురించి తెలుసుకోవాలి. ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. అంటే ఏ దేశాలు క్లైమేట్ చేంజ్ సంబంధించిన ప్రామిస్లు ఏమేం చేశాయి అని చెప్పి తెలుసుకోవాలన్నమాట. ముఖ్యంగా చాలా దేశాలు రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్ పెంచుకున్నాయి. అంటే శిలాజ ఇంధనాలకు వెళ్లకుండా పునరుత్పాదక ఇంధన వనరుల కోసం అన్ని దేశాలు వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టాయన్నమాట. దానికి సంబంధించి ఇండియా కూడా చాలా టార్గెట్స్ పెట్టుకున్నాయి. వాటిని మనం పంచామృత్ ప్రామిసెస్ అంటాం. అంటే 5 ప్రామిస్లు ఇండియా చేసిందనమాట. ఈ 5 ప్రామిస్లు కూడా మనం కరెక్ట్గా అచీవ్ అయితే 2060-70 కల్లా కూడా దాదాపు మన కాలుష్యం చాలా తగ్గించుకోవచ్చు. ఇండియా వదిలే కార్బన్ ఉద్గారాలు ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఇండియా చాలా ప్రామిస్లు చేసింది. దీనిలో ముఖ్యమైన ప్రామిస్ ఏంటంటే ఎమిషన్ ఇంటెన్సిటీ. అంటే మన జీడిపి, ఒక యూనిట్ ఆఫ్ జీడిపిని మనం ప్రొడ్యూస్ చేయాలంటే మనం ఎంత ఉద్గారాలు వదులుతున్నాం అనేది, దాన్నే ఎమిషన్ ఇంటెన్సిటీ అంటారనమాట. ఉద్గారాల తీవ్రత అంటే మనం ఎంత కాలుష్యం చేసి ఒక్కొక్క యూనిట్ ఆఫ్ జీడిపి ప్రొడ్యూస్ చేస్తున్నామని. సో దీని కొత్త టర్మ్ ఏంటంటే గ్రీన్ ఎకానమీ, గ్రీన్ టెక్నాలజీ, అన్నిటికీ గ్రీన్ అనమాట. అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ. సో వీటన్నిటికీ సంబంధించి చాలా అంశాలు ఇప్పుడు అజర్బైజాన్ బాకులో డిస్కషన్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఏ దేశాలు టార్గెట్స్ ఎంత పెట్టుకుని చేస్తాయనే దాని మీద డిస్కషన్లోకి వస్తాయి. అయితే ఇక్కడ 2 అంశాలు. ఒకటి, అజర్బైజాన్ అనేది కంప్లీట్గా ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ కంట్రీ, దాని మీద ఎక్కువ డిపెండ్ అయిన కంట్రీ. అలాంటి దేశంలో నువ్వు ఇలాంటి సదస్సు నిర్వహిస్తావా? ఎందుకంటే అజర్బైజాన్ ఎక్కువ ఫాజిల్ ఫ్యూయల్స్ వాడుతుంది. అజర్బైజాన్ ఎక్కువ ఇలాంటి పెట్రోలియం ఉత్పత్తులు వీటన్నిటిని ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఇలాంటి దేశంలో నువ్వు సదస్సు కండక్ట్ చేస్తాను, ఒక క్వశ్చన్. రెండోది, డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు అమెరికన్ ప్రెసిడెంట్గా. డొనాల్డ్ ట్రంప్ ఈ క్లైమేట్ చేంజ్, క్లైమేట్ యాక్షన్ వీటికన్నిటికీ వ్యతిరేకం అనమాట. అమెరికా ఎలాంటి కంట్రిబ్యూషన్స్ చేయదు, మీ ఇష్టం అంటాడు ఆయన కంప్లీట్ బిజినెస్ మాట్లాడతాడు. సో ఇటువంటి టైంలో ఈ బాకు సమ్మిట్లో ఏదైతే ప్రామిసెస్ చేసుకున్నారో అవన్నీ బయటకు వస్తాయి. అండ్ మన భారతదేశం తరఫున కేవలం మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కీర్తివర్ధన్ సింగ్ ఈయనే అటెండ్ అయ్యారనమాట. అంటే అది హై లెవెల్ విజిట్ చేయాలి యాక్చువల్లీ, కానీ కాప్ సదస్సుకి కేవలం ఒక మినిస్టర్ ఆఫ్ స్టేట్ అటెండ్ అవ్వడం అనేది ఆశ్చర్యకరమైన విషయం అనమాట. ఈ సందర్భంగా మనం గమనిస్తే COP28 దుబాయ్లో జరిగింది లాస్ట్ ఇయర్. దానిలో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ గురించి రకరకాల అంశాలు చర్చల్లోకి వచ్చాయన్నమాట. ఈ సదస్సులో ఎలాంటి చర్చల్లోకి వస్తాయి? భారతదేశానికి సంబంధించి అయితే గ్రీన్ క్రెడిట్ స్కీమ్ ఇలాంటివన్నీ వచ్చాయన్నమాట. కానీ ఈ సంవత్సరం మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నాం, అంతర్జాతీయంగా ఎటువంటి డిస్కషన్స్ రాబోతున్నాయి, ఇవన్నీ మనం చర్చించుకుందాం. వచ్చే 10 రోజుల్లో చాలా అంశాలు ఇప్పుడు బాకు సదస్సులో డిస్కస్ చేస్తారు కాబట్టి ఒక్కొక్కటి మనం చర్చించుకుంటూ వద్దాం.